దేనికి భయపడం ఏది మమ్మల్ని ఆపలేదు ఏ భూభాగం కూడా మాకు దూరం కాదు అసలు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటామంటూ ఇండియన్ ఆర్మీ ఒక సంచలనమైన పోస్ట్ చేసింది ఆ పోస్ట్ తో పాటు ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది అయితే ఆ వీడియోలో జవాన్లు విన్యాసాలు చేస్తున్న వీడియోని కూడా పోస్ట్ చేసింది దాంతో పాటు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ని కూడా ఇండియన్ ఆర్మీ ఇచ్చింది అయితే పాకిస్తాన్తో ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో ఇండియన్ ఆర్మీ ఒక కీలక పోస్ట్ చేసింది ఎప్పుడు సిద్ధంగా ఉంటామంటూ జవాన్ల విన్యాస దృశ్యాలను కూడా షేర్ చేసింది దేనికి భయపడము ఏది మమ్మల్ని ఆపలేదు ఏ భూభాగం మాకు దూరం కాదు అదేవిధంగా ఎప్పుడు సిద్ధంగానే ఉంటామని చెప్తూ పేర్కొనింది ఇప్పటికే నేవీ విభాగం కూడా సిద్ధంగా ఉంది అని కూడా పోస్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ అయితే పహల్గామ్లో అటాక్ జరిగిన తర్వాత ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది ఆ యుద్ధ మేఘాలు అటు పాకిస్తాన్ ఇంకా ఇండియా బార్డర్లో కనిపిస్తున్నాయి అయితే ఇప్పటికే పహల్గామ్ దాడి తర్వాత ఇండియా అలర్ట్ అయిన తర్వాత కూడా ఇటు ఎల్ఓసి దగ్గర బలగాలను మోహరించింది ప్రతి చోట సర్చ్ ఆపరేషన్ చేస్తూ తీవ్రవాద స్థావరాలను వాళ్ళ ఫుట్ ప్రింట్స్ను వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ను వాళ్ళ హైడౌట్ను గుర్తించి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి సర్చ్ ఆపరేషన్తో పాటు అదేవిధంగా ఎన్కౌంటర్ కూడా చేస్తుంది నిన్న కూడా లష్కర్ ఎ తోయిబా కమాండర్ అయిన అల్తాఫ్ అలీని కూడా హతమార్చారు ఇండియన్ సోల్జర్స్ అదేవిధంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు గుట్టలు కొండలు అడవి ప్రాంతాలు మారుమూల గ్రామాలు ఈ విధంగా ప్రతి చోట సర్చ్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళ హైడౌట్స్ ని వాళ్ళ ఇళ్లను సైతం ధ్వంసం చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ వెపన్స్ ఏదైనా ఉంటే ఆ వెపన్స్ ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది అందులో జవాన్ల విన్యాసాలను చూపిస్తూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది అయితే దానికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఇండియన్ ఆర్మీ ఫియర్లెస్ అని చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది అందులో పారాచూట్ వేసుకుని జవాన్లు పైన ఉన్న జెట్ ప్లేన్ నుంచి కిందికి దూకి వాళ్ళ శక్తి సామర్థ్యాలను చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఒక మెసేజ్ లాంటిది కూడా పబ్లిష్ చేశారు అందులో దేనికి భయపడము ఏది మమ్మల్ని ఆపలేదు ఏ భూభాగం మాకు దూరం కాదు అదేవిధంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం వీఆర్ ఫియర్లెస్ నో వన్ కెన్ స్టాప్ అస్ అని చెప్పి కూడా ఒక వీడియోని పోస్ట్ చేశారు అయితే ఒకసారి ఆ వీడియో చూద్దాం వీఆర్ ఫియర్లెస్ వీఆర్ అన్స్టాపబుల్ అంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది
ఏది మమ్మల్ని భయపెట్టలేదు, ఏ భూభాగం కూడా మాకు దూరం కాదు, మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటామంటూ ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. దాంతోపాటు భారత సైనికులు చేసిన విన్యాసాలను చూపిస్తూ ఇండియన్ ఆర్మీ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోలో ఎవరైతే జవాన్లు ఉన్నారో పారాచూట్లు వాళ్ళు పైనుంచి అంటే ఆకాశంలో నుంచి కిందికి పారాచూట్లు వేసుకొని దిగిన దృశ్యాలు కావచ్చు, లేదా నీళ్లలో నుంచి వాళ్ళు గన్స్ తీసుకొని బయటకు వచ్చిన దృశ్యాలు కావచ్చు. ఈ విధంగా వీఆర్ ఫియర్లెస్, వీఆర్ అన్స్టాపబుల్, నో వన్ కెన్ స్టాప్ అస్ అనేలాగా కూడా ఒక పవర్ఫుల్ మెసేజ్ ని కూడా పాకిస్తాన్ కి పంపించింది ఇండియన్ ఆర్మీ. అయితే పహల్గామ్ లో ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేయడంతో పాటు పాకిస్తాన్ పై అన్ని వైపుల నుంచి ప్రెషర్ పెట్టేందుకు భారత్ చర్యలు చేపట్టింది. పాక్ సైతం భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అదేవిధంగా ఈ క్రమంలో పహల్గామ్ ప్రతీకారానికి సంబంధించి మిలిటరీ నిపుణులు భారత్ ముందు 8 మార్గాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అండ్ ఆ 8 మార్గాలు ఏంటో ఒకసారి చూద్దాం. అయితే ఇప్పటికే గత 4 రోజుల నుంచి భారతదేశం పాకిస్తాన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే వచ్చింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ నిన్న రాత్రి కూడా కవ్వింపు చర్యలకు తెగబడింది. అయితే కొన్నిసార్లు ఫైరింగ్ ఓపెన్ చేసింది. అంటే ఈ ఎల్ఓసి దగ్గర వాళ్ళ సోల్జర్స్ ని పెట్టి ఫైరింగ్ కూడా ఓపెన్ చేసింది. కొన్ని గంటల పాటు ఫైరింగ్ జరిగింది. అయితే అలాంటి కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో జల్లెడ పట్టి మరి కాశ్మీర్లో ఉన్న చాలా చోట్ల ఎక్కడైనా ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయా, వాళ్ళ హైడౌట్స్ ఏంటి, వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా జల్లెడ పట్టి మరి ఎవరన్నా ఉంటే అక్కడ ఎన్కౌంటర్ కూడా జరిగింది. నిన్న మనం చూసుకుంటే లష్కర్ ఏ తోయిబా కమాండర్ అయిన అల్తాఫ్ అలీని కూడా నిన్న ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ హతమార్చిన పరిస్థితి కనిపించింది. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు, మాక్ ఆపరేషన్స్ కావచ్చు, కొన్ని విన్యాసాలు ఎంత స్ట్రాంగ్ గా ఇండియన్ ఆర్మీ ఉంది అని చూపించే విధంగా కూడా స్ట్రాంగ్ గా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ఒక కౌంటర్ కూడా పాస్ చేసింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ఈ ఒప్పందానికి సంబంధించి ఎప్పుడు కూడా బార్డర్ దగ్గర కాల్పులు జరపొద్దు అనే ఒక ఒప్పందం ఉంది. కానీ ప్రతిసారి చాలా సార్లు ఇప్పటికే పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన ఒక ప్లానింగ్ లో అంటే ఒక స్ట్రాటజీ పరంగా ఈ కాల్పుల విరమణకు సంబంధించి కూడా ఒక వ్యూహాన్ని కూడా ఇండియన్ ఆర్మీ తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం రద్దు, క్షిపణుల దాడులు, టెర్రరిస్ట్ శిబిరాలపై దాడి, మాస్టర్ మైండ్లను మట్టుబెట్టడం, పూర్తి స్థాయిలో సైన్యం రంగంలోకి, అదేవిధంగా ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేసుకోవడం, షిమ్లా ఒప్పందం రద్దు, నౌకల అడ్డగింత వంటి 8 మార్గాల్లో పాకిస్తాన్ పై దాడి చేస్తే పహల్గామ్ ఘటనపై ప్రతీకారం తీర్చుకోవచ్చని కూడా ఇప్పటికే మిలిటరీ నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వస్తే భారత్ ఎల్ఓసిని దాటడంలోనే దాటి లోపలికి వెళ్ళి అటాక్ చేస్తామని కూడా చాలా ఖచ్చితంగా భారత ఆర్మీ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చింది. అదేవిధంగా భారత్ తన ముందర ఉన్న 9 మార్గాలను ఏది వాడినప్పటికీ అది ఎంచుకునే మార్గం పాకిస్తాన్ను తలదించుకునేలా చేస్తుందని కూడా ఇప్పటికే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అదేవిధంగా పాకిస్తాన్ కనుసన్నల్లో భారతదేశంలో దాడులు చేసే ఉగ్రమూకలను హతమారుస్తామని కూడా ఇప్పటికే చాలా స్ట్రాంగ్ మెసేజ్ ని కూడా ఇండియన్ ఆర్మీ పంపిస్తుంది. అయితే పహల్గామ్ లో అటాక్ జరిగింది. మనందరికీ తెలుసు ఏ రకంగా ఉగ్రమూకలు ఇండియా బార్డర్ లోపలికి ప్రవేశించి అక్కడ వచ్చిన అమాయకులైన పర్యాటకులపైన అటాక్ చేశారు. వాళ్ళ ఐడెంటిటీ అడిగి, వాళ్ళ మతం అడిగి మరి వాళ్ళ మీద అటాక్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కనిపించింది. యుద్ధ మేఘాలు కూడా కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి సర్చ్ ఆపరేషన్ చేపట్టింది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ గవర్నమెంట్ కూడా పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి ప్రెషర్ పెడుతూ వస్తుంది. సింధు జలాల ఒప్పందం కావచ్చు, లేదా ఇతర విషయాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు పాకిస్తాన్ను అటాక్ చేస్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు చేపడుతుంది. మొన్న ఉదయం ఒకసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా
పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి కొంతమంది ఎల్ఓసి దగ్గర కాల్పులకు తెగబడ్డారు, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయితే దాన్ని ధీటుగా ఎదుర్కొంది ఇండియన్ ఆర్మీ. అండ్ నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు చేపట్టింది, కొన్ని రౌండ్స్ ఆఫ్ ఫైరింగ్ ఓపెన్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ వెంటనే కౌంటర్ అటాక్ కూడా ఇచ్చింది. కానీ దీంట్లో ఎలాంటి క్యాజువాలిటీస్ కూడా జరగలేదు. సో వీటన్నిటి నేపథ్యాన ఇవాళ అఫీషియల్ అకౌంట్ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ అకౌంట్ నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. అందులో దేనికి భయపడం, ఏది మమ్మల్ని ఆపలేదు, ఏ భూభాగం మాకు దూరం కాదు, క్లిష్టమైంది కాదు, ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని పేర్కొంది ఇండియన్ ఆర్మీ. అయితే పాకిస్తాన్తో ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చు అనే నేపథ్యంలో ఇలాంటి పోస్ట్ పెట్టి పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే బార్డర్ దగ్గర అటు ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇది నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ని హెచ్చరిస్తూ ఒక పోస్ట్ కూడా చేసింది. అయితే మొత్తం మీద ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటి? గవర్నమెంట్ తరపు నుంచి లేదా ఇండియన్ ఆర్మీ తరపు నుంచి ఉన్న అప్డేట్ ఏంటి? రైట్ సయ్యద్, ఏదైతే పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి కాల్పుల అనంతరం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా సెర్చ్ ఆపరేషన్ భారీగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా కాల్పులకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఇటు ఇండియన్ ఆర్మీ కానీ భారత ప్రభుత్వం కానీ గట్టిగా వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీ ఒక సంచలన పోస్ట్ కూడా చేసింది. ఇక బోర్డర్లో హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఈ పోస్ట్ చేయడం పట్ల ఇటు పాకిస్తాన్ కూడా కొంత అలజడి మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లప్పుడూ సిద్ధం అంటూ కూడా దేనికైనా సిద్ధం అంటూ కూడా ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేయడం, జవాన్లకు సంబంధించిన విన్యాసాలను ఇండియన్ ఆర్మీ షేర్ చేసింది. ఈ విజువల్స్ను చూసి కూడా పాకిస్తాన్లో అలజడి మొదలైనలకు కూడా కనిపిస్తుంది. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ వైపు నుంచి ఇండియన్ ఆర్మీ దాడి చేస్తుందనే భయంగా కాలం వెల్లదీస్తున్న పరిస్థితి పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదుల్లో కానీ పాకిస్తాన్కి సంబంధించిన బోర్డర్లో కూడా వారికి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఏ భూభాగం మాకు దూరం కాదు, క్లిష్టమైంది కూడా కాదు, ఏది కూడా మాకు కష్టమైంది కాదు, ఎక్కడికైనా మేము వస్తాం, ఎంతటి దానికైనా మేము తెగిస్తాం, ఎప్పుడైనా దాడి చేసేందుకు మేము రెడీగా ఉన్నామంటూ కూడా అటాక్ చేసేందుకు రెడీగా ఉన్నామంటూ కూడా ఇండియన్ ఆర్మీ ఒక పోస్ట్ను పెట్టింది. ఇప్పటికే మేము రెడీ అంటూ కూడా ఇండియన్ నేవీ పోస్ట్ చేసింది. ఇక భారత్ను రెచ్చగొట్టేలా పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలోనే ధీటుగా ఇండియన్ ఆర్మీ బదులిచ్చింది. ఏదైతే ఈ పెహల్గాం ప్రాంతం ఏదైతే ఉందో నిన్నటి వరకు కూడా నిర్మానుష్యంగా ఉంది, పర్యాటకులు రాక యాత్రికులు రాక ఎంతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంగా మారింది. అయితే ఇండియన్ ఆర్మీ కానీ ఇటు భారత ప్రభుత్వం కానీ ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎంతో మంచి మనసు ఉన్నవారు, ఎవరో ఉగ్రవాదులు చేసిన పనికి ఇప్పుడు మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంతా మంచిగా ఉంటుంది, అందరూ కూడా ఇక్కడ పర్యటనకు రావచ్చు అంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అంటే ముందుగానే ఒక 4-5 రోజుల ముందు నుంచే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పుల్గాం, అనంతనాగ్ ఇతర ప్రాంతాల్లో పర్యటించిన వారు ఒక్కొక్కరుగా ఇప్పుడు పుల్గాంకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెహల్గాంకు వస్తున్నారు. మనం ప్రజెంట్ పెహల్గాం ఎంట్రన్స్ లో ఉన్నాం. పెహల్గాం పరిసర ప్రాంతాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఫోటోస్ స్పాట్. ఇక్కడికి వచ్చిన వారు డెఫినెట్ గా ఇక్కడ ఫొటోస్ తీసుకుని వెళ్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పర్యాటకులు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం बोलिए, आप कहाँ से है, कितने दिन हुआ यहाँ पे आके? हम वडोदरा से आए हैं और हमारा टूर तो 10 दिन का है। तो पहले सोचा था कि स्किप कर देते हैं, लेकिन यहाँ आकर बहुत मजा आ रहा है, तो कंप्लीट करके ही जाएंगे। बहुत अच्छा है और डरने जैसा कुछ है नहीं। हमारी आर्मी इतनी अच्छी है तो फिर डरने की क्या बात है। सरकार बहुत अच्छी है, बहुत सपोर्ट करती है। कोई बात नहीं, कोई डरने की बात नहीं। डर सबको लगता ही है, जो आने वाले उसको भी लगता है। हम जिस दिन हुआ था तभी आए हैं, कुछ नहीं, यहाँ सब सिक्योरिटी बहुत टाइट है और अभी तो बहुत मजा आ रहा है यहाँ आके। डर लगता था पहले, पर अभी कुछ नहीं है। जो लोग आने वाले हो आओ। यहाँ पे पहलगाम में अटैक हुआ उसी टाइम पे आप आया? हाँ, उस रात को ही हमारी फ्लाइट थी। हाँ, तो हम एयरपोर्ट से भी वापस चले जाने वाले थे, पर हमारे हस्बैंड ने बोला कि नहीं, जाना ही तो है, जाएंगे ही, जो देखेंगे, जो ऐसा लगता है कुछ तो होटल में ही रुक के वापस आ जाएंगे। पर नहीं, हम आए उस दिन से घूम रहे हैं। गुलमर्ग हुआ, सोनमर्ग हुआ,
फिर श्रीनगर लोकल साइट सीन हो गए, अभी आज पहलगाम आए हैं और अभी 2 दिन श्रीनगर में ही है। सर अब बोलिए, अभी आप क्या करने वाला है? अभी तो बैसरन पूरा बंद है, 4 दिन से ये फायरिंग होने के बाद अभी पूरा वहाँ पे किसी को अलाउ नहीं कर रहा है आर्मी वाला, अभी NIA के इन्वेस्टिगेशन पे चल रहा है। आप क्या बोलना चाहते हैं? बैसरन जाने का कोई है? हम पहले से प्लान करके आए थे कि भाई हमें सब प्लेस हम देखेंगे, पर अभी जैसे कि गवर्नमेंट ने ये बंद किया हुआ है तो उनके पीछे भी कुछ रीज़न होगा कि भाई इनको पकड़ सके या कुछ भी कर सके। गवर्नमेंट सपोर्ट कर रही है, लोकल पब्लिक भी अच्छा सपोर्ट कर रही है। ये सब जो भी हुआ है बहुत बुरा है, लेकिन हम कुछ कर नहीं सकते इसमें। हम सोचेंगे कि हम 3 दिन तो अभी इधर ही है, तो आई थिंक ओपन होगा, कुछ होगा तो हम डेफिनेटली यहाँ पे लोकेशन में जाएंगे और देख के आएंगे। गवर्नमेंट को लगता है खोलना है तभी खोले, गवर्नमेंट को नहीं लगता है जो करना है उसको सर्च ऑपरेशन करना है, जो भी करना है वो करने दीजिए, उसको जैसा ठीक लगे गवर्नमेंट ऐसा ही करना है, हम सब उनके साथ है। बहुत अच्छा लगा यहाँ पे आके, पहले मूड नहीं था सबका, क्या खराब हो गया था कि नहीं जाना, फिर जैसे जैसे सबको लगा कि हाँ इतनी चलते हैं, इतना जब आए हैं तो फिर वहाँ पे चल के देख के आते हैं और फिर यहाँ आने के बाद बहुत अच्छा लग रहा है। और पहलगाम भी पहले आने का नहीं प्लान था, सडनली गाड़ी में बैठे और हमारे इन्होंने बोला कि नहीं आप जाके आओ, पहलगाम आए हो तो इतना दूर से, तो फिर हमने कहा चलो जाके आते हैं। ये हमारे साथ में आए थे ड्राइवर, उन्होंने बोला कि नहीं जाके आओ, तो फिर हमने प्लान कर दिया। अब जैसा खुलेगा तो जाएंगे, नहीं खुलेगा तो आगे और कहीं चले जाएंगे, जम्मू कटरा वहाँ पे जाने का प्लान है। वैसे बोलिए, आपको जैसा है एक नया मैरिड कपल आया था, 1 हफ्ता था उसको, उसका तो 1 हफ्ता हुआ शादी होके, इधर आने के बाद उसको सामने बीबी के सामने पति को मार दिया। आप क्या बोलना चाहते हैं? तो बहुत बुरा हुआ, ये देख के ही मुझे बहुत डर लग रहा था कि ऐसा नहीं होना चाहिए, पर दुनिया में ऐसा हुआ है कि यार कोई भी बंदे के साथ, ये मैरिड कपल भी था और सेकेंडरी लोकल लोगों के भी डर हुआ है, टूरिस्ट भी बहुत डरे हुए इसमें, लेकिन ये बहुत बुरा हुआ है, तो ऐसा नहीं होना चाहिए था। हमारी आर्मी का जो ड्रेस पहन के जो किया है ना वो बहुत गलत किया है। क्यों हमारा वो कोई आर्मी वाला भी हमसे पूछता है तो हमको डर लग जाता है कि ये होगा, पर नहीं, जो वो उन्होंने जो किया वो बहुत गलत हुआ है, अभी ऐसा कुछ नहीं होगा। अभी खुलेगा तो अब जाएगा बैसरन? 100% हम जाएंगे और हम वेट भी करेंगे, 2 दिन तक यहीं पे है तो हम वेट करेंगे कि भाई गवर्नमेंट ओपन करती है तो अब हम 100% जाएंगे। और गवर्नमेंट का और आर्मी का, पब्लिक का जो भी सपोर्ट है ना, वो हमें हमारा ट्रस्ट लेवल बढ़ाया है 2 दिन में, हम उनके साथ है, वो लोग भी बोल रहे थे, तो उस हिसाब से हम 100% जाएंगे। మొత్తగా చూసుకుంటే ఏదైతే ఈ కాల్పుల ఘటన జరిగిన తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే ఎవరు కూడా పెహల్గాం అలాగే బైసరన్ వెళ్ళకూడదని మేము అనుకున్నాం. కానీ గత 3 రోజులుగా ఆర్మీ కానీ లోకల్ సిబ్బంది కానీ మాకు సపోర్ట్ చేస్తున్న తీరు చూస్తే ఒకవేళ బైసరన్ ఆ ప్రాంతాన్ని ఓపెన్ చేస్తే కనుక వెళ్ళి విజిట్ చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే నూతన దంపతులను అలాగే నవవధువులు ఎవరైతే ఉన్నారో వారి భర్తను, నేవీ ఆఫీసర్ను కాల్చి చంపడం కానీ ఇతర అనేక మందిని, దాదాపు 26 మందిని హతమార్చడం అనేది, కాల్చి చంపడం అనేది దారుణం. కానీ ఆర్మీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాము. ఒకవేళ ప్రభుత్వం ఓపెన్ చేసి కనుక పర్మిషన్ ఇస్తే కనుక సందర్శించడానికి మేము వెళ్తామంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఒక పోస్ట్ చేయడం పట్ల ఇప్పుడు పాకిస్తాన్ కొంచెం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఏం చేయబోతుంది, త్రివిధ దళాలను కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆర్మీ చీఫ్, అలాగే భారత ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి వీరందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీరు ముగ్గురు త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా అటాక్ చేసే అవకాశం ఉంది, దానికి సంసిద్ధంగా ఉండాలి, 24 అవర్స్ డ్యూటీలో ఉండాలంటూ కూడా ఆర్మీకి సంబంధించిన ఆర్మీ చీఫ్ ద్వివేది కూడా ఆ సెలవులను కూడా రద్దు చేశారు. అందరూ అందుబాటులో ఉండాలని తెలిపిన నేపథ్యంలో అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏ సమయంలోనైనా ఎక్కడికి వెళ్లేందుకైనా, ఏ ప్రాంతానికి వెళ్ళి మేము అటాక్ చేసేందుకైనా భారతదేశానికి న్యాయం చేయడానికి, ప్రజలను కాపాడడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆర్మీ విన్యాసాలకు సంబంధించిన వీడియో కూడా ఒకటి పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ వీడియో అలాగే ఆ పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియో కాస్త పాకిస్తాన్కు చేరడంతో పాకిస్తాన్ ఆర్మీ కానీ అటు ఉగ్రవాదులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా ఎవరైతే ఉగ్రదాడులు పాల్పడ్డారో వారికి సంబంధించిన సానుభూతి పరులు కానీ, వారి సహచరులు కానీ ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లను ప్రజెంట్ సోదాలు నిర్వహిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా. ఇటు అనంతనాగ్ జిల్లా కానీ, పుల్గాంలో కానీ, కుల్గాంలో కానీ, పరిసర ప్రాంతాల్లో, పెహల్గాం, పుల్వామా ప్రాంతాల్లో
అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ భారీ భద్రత నడుమ సోదాలు కొనసాగిస్తున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పర్యాటకులు ఎవరైతే ఉన్నారో రావాల్సిన వాళ్ళు రావచ్చు, మీ అందరికీ మేము అండగుంటామంటూ కూడా అందరూ పిలుపునిస్తూ ఉన్నారు. సయ్యద్. రైట్, థ్యాంక్ యూ శివ. అయితే ఇండియన్ ఆర్మీ తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది. ఆ పవర్ఫుల్ మెసేజ్లో మేము ఎవరికి భయపడము, ఏ భూభాగం కూడా మాకు దూరం కాదు, ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం అని కూడా ఒక మెసేజ్ ఇచ్చింది. ఆ మెసేజ్తో పాటు ఇండియన్ ఆర్మీ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో సోల్జర్స్ మన జవాన్లు చేస్తున్న విన్యాసాలను కూడా అందులో పోస్ట్ చేసింది. అయితే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందా అని చెప్పి కూడా బార్డర్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఒక పవర్ఫుల్ మెసేజ్తో పాటు ఒక పవర్ఫుల్ వీడియో కూడా ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.